జన్మ వృధా కదనయ్యా ఈశ్వర. మరి ఈ సృష్టిలో అసలు మా జాతికి ఈశ్వర అనుగ్రహం లేనటువంటి మా కేతకీ పుష్ప జాతికి అనుగ్రహం ఎలా అని ఎంతో ప్రార్థిస్తే అప్పుడు ఈశ్వరుడు అన్నట్ట, దాని ప్రార్థనలన్నీ విన్నటువంటి ఈశ్వరుడు, కేతకీ పుష్పమా, నీకు కలిగినటువంటి ప్రాయశ్చిత్తానికి నేను నీకు అంతకంటే ఉచ్చమైనటువంటి స్థితిని నీకు కలిగిస్తానని, నీ అర్చన నాకు ఇష్టం ఉండదు కానీ నీ పందిరి కింద ఉండడం నాకు చాలా ఇష్టము అని, అందుకని మొగలి పుష్పము పందిరి కింద శివలింగము పెట్టి అర్చిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెప్పింది. ఇప్పటికీ మీరు పల్లెటూళ్ళల్లో వెళ్ళి చూస్తే శివరాత్రి రోజు ఆ శివాలయాల ముందు మొగిలి పుష్పాల యొక్క పందిరిని వేస్తూ ఉంటారు. ఈశ్వరుడికి అలా పందిరి వేసి అర్చన